జాన్ భాయ్, శివాని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏదో మనకి దూరంగా వెళ్ళినా అక్కడ హాయిగా ఉంటాడనుకుంటే అడుగడుగున ఈ గండాలేమిటి? ఏవండి, ఎందుకైనా మంచిది ఒకసారి మన శివ జాతకాన్ని రాయించి చూడండి. లక్ష్మి, జాతకాలు జరిగేవి జరగబోయేవి కూడా చెప్పవచ్చేమో గాని తలరాతను మాత్రం మార్చలేవు కదా. శాస్త్రి, వాడి తలరాత ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎంత ప్రయత్నించినా శివకి తన గతమేంటో గుర్తుకు రావడం లేదు. పాపం శివకి తనకంటూ ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు. అడుగో, మాటల్లోనే శివ వస్తున్నాడు. శివ, ఏవైందిరా? ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేవాడివి, అలా ఉన్నామే. మాట్లాడువేంట్రా? అక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? ఏదో పోగొట్టుకున్నవాళ్లా అలా దిగులుగా ఉన్నావెందుకురా? సరే సరే, వచ్చి కూర్చో, టీ పెట్టి తీసుకొస్తాను. టీ వద్దు, ఓ ప్రశ్నకి జవాబు కావాలి. ప్రశ్న ఏమిట్రా అది? మీలో మా పెద్దయ్య గారికి ఫోన్ చేసి మా శివ మీ దగ్గర పనిచేయలేకపోతున్నాడు, తన ఆరోగ్యం అస్సలు బాగోలేదు, కొన్ని రోజులు విశ్రాంతి అవసరం, పంపించండి అని చెప్పింది ఎవరు? నువ్వా బాబాయ్? ఒరే శివ, నేను అలా ఎందుకు చెప్తాన్రా? ఏదో పూజలు చేయించడానికి హర్ష గారింటికి వెళ్ళడం తప్ప పెద్దయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడేంత చనువు నాకెక్కడుందిరా? జాన్ గారు, ఇది మీ పనా? ఏమంటున్నావురా? పెద్దయ్య గారు కనబడితేనే గాబాలను లేచి దండాలయ్య అనే బతుకులు మావి. అసలు అంత గొప్పవారి ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర ఎందుకుంటుందిరా? ఏం సుగుణ, మళ్ళీ కోసం నువ్వు ఫోన్ చేస్తానన్నావు, కొంపదీసి పెద్దయ్య గారితో మాట్లాడావా ఏంటి? అమ్మో, నేను పెద్దయ్య గారితోనే, నాకు మాధవమ్మ గారితో మాట్లాడాలంటేనే భయం, ఇంక పెద్దయ్య గారితోనే సరిపోయింది. అయితే మీరెవరూ కాదన్నమాట. ఒరే శివ, అంత గుచ్చుగుచ్చు అడుగుతున్నావు, ఇంతకీ ఏమైందిరా? పోయింది, నా డ్రైవర్ ఉద్యోగం ఊడిపోయింది. ఎలారా? ఎలా ఏముంది, పెద్దయ్య గారే నన్ను పనిలో నుంచి తీసేశారు. ఎందుకు? నువ్వేం తప్పు చేశావు? తెలీదు, పోరా అని తరిమేయకుండానే మంచిగానే మాట్లాడి పంపించేశారు. గొప్పవాళ్ళకి అభిమానం ఎప్పుడు పుడుతుందో, ఆగ్రహం ఎందుకు వస్తుందో వాళ్ళకి మాత్రమే తెలియాలి. ముద్దొస్తే చంకనెక్కించుకోవడం, నచ్చకపోతే చీపురు పుల్లలాగా విసిరేయటం ఆ మహారాజులకు మామూలేగా. పోనీలే శివ, నీ చేతిలో స్టీరింగ్ తిప్పే నేర్పు ఉంది, అంతోటి ఉద్యోగం నీకు ఇంకో చోట దొరక్కపోతుందా? రోజూ రోడ్డు మీద పోతుంటే డ్రైవర్ కావాలని చాలా చోట్ల కనిపిస్తుందిలే, దిగులు పడకు. నాకేం దిగులు లేదులే, కానీ ఇవాళ మళ్ళీ ఇక్కడికి రాలేదా? రాలేదు. సరే, అయితే నేనే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అమ్మా, అమ్మా, నిన్నే. శివ అంకులు ఇక మనకి కనిపించడా? మళ్ళీ పనిలోకి రానే రాడా? ఐ మిస్ హిమ్. తాతయ్య వెరీ బ్యాడ్. పసివాడివి కాబట్టి నువ్వు అడిగేశావు, కానీ నేను నా బాధని ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. చెప్పమ్మా. శివ అంకులు నా బెస్ట్ ఫ్రెండ్, అంత మంచివాణ్ణి జాబ్లో నుంచి ఎవరైనా ఎందుకు తీసేయాలి? నాకు తెలుసు, అంతా అంతా తాతయ్య వల్లే, తానే పంపించేశాడు. నాని, ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు కూడా తెలీదు. నీకన్నీ తెలుసంటావుగా,
ఇది మాత్రం ఎందుకు తెలీదు? ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నువ్వే శివ అంకుల్ని మళ్ళీ తీసుకుని రావాలి నా కోసం. కాదనకమ్మా. ఏంటి శివ అంకుల్ని తీసుకొస్తానని నాకు ప్రామిస్ చేసి చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. అలాగే, అసలేం జరిగిందో నేను వెళ్ళి తెలుసుకుంటాను. ఎలాగైనా మీ తాతయ్యని కన్విన్స్ చేసి నీ ఫ్రెండ్ని మళ్ళీ నీ దగ్గరికి రప్పిస్తాను. హ్యాపీనా? అదేంటి ఓకే అన్నానుగా? ఓకే అంటే సరిపోదమ్మా, చేసి చూపించాలి. నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి శివ అంకుల్ మన ఇంట్లో ఉండాలి. అప్పుడే నేను హ్యాపీ. నాని, తనంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకేంటి, నేను చెప్పాను కదా, శివ అంకుల్ నా బెస్ట్ ఫ్రెండ్. తనుంటే నాకు బోల్డ్ అంత ధైర్యంగా ఉంటుంది. అమ్మా టాటా. బాయ్ నాన్న. ప్రామిస్ చేసావు, డోంట్ బ్రేక్. నెవర్. నేను మాట ఇచ్చానంటే జరిగి తీరాల్సిందే. అప్పుడు నేను ఫుల్ హ్యాపీ. బాయ్. బాయ్. మళ్ళీ బయటికి వెళ్ళినట్టుంది. ఎక్కడుందో ఏంటో. శివా, 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 శివా. మళ్ళీ శివా, మళ్ళీ ఏంటిది? నువ్వేమో ఇంట్లో, బయటేమో తాళం వేసింది. ఏం జరుగుతుంది? శివా, మా నాన్న నన్ను బలవంతంగా ఇంట్లోకి తోసి తలుపుకి తాళం పెట్టి వెళ్ళిపోయాడు. మీ నాన్నకేమైనా పిచ్చెక్కిందా? బలవంతంగా పెళ్లి చేయాలనుకోవడం, బలవంతంగా ఇంట్లో బంధించడం, అసలు ఏమనుకుంటున్నాడు? శివా, నువ్వే ఏదో ఒకటి చేయరా. మళ్ళీ నువ్వేం కంగారు పడకు. శివా, మళ్ళీ ఏడోకు. శివా, ఇప్పుడు నీకు ఎలా ఉంది? తల మీద గాయం పూర్తిగా మానిందా? హాస్పిటల్ నుంచి నిన్ను ఎప్పుడు పంపించారు? నేను లక్ష్మి పెద్దమ్మ నీకోసం హాస్పిటల్కి వచ్చాం. స్పృహలేక పడి ఉన్న నిన్ను చూస్తే నా ప్రాణం కొట్టుకులాడిపోయిందిరా. మళ్ళీ ఇప్పుడు నాకు పర్వాలేదు, బానే ఉంది. అవును, మీ నాన్న నిన్ను ఇంట్లో పెట్టి తాళం వేయడం ఏంటి? నీ గురించే. మా నాన్న నన్ను నిన్ను కలవడానికి వీల్లేదని చెప్పి మొండిగా. చిచి, వీర ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. మనిద్దరం కలిసి ఒకే చోట పనిచేసాం. నేను మీ ఇంటికి కూడా వస్తుంటాను. అదంతా వీరయ్యకి కూడా తెలుసు కదా. కొత్తగా ఇదేంటి? ఏంటంటే ఏం చెప్పను. మా నాన్న ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా నాకు పెళ్లి కావడం లేదు కదా.
మొన్న కుదిర్చిన బలవంతపు పెళ్ళేమో ఆగిపోయింది. అందుకని నీ కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెడతాడా? అరే, పెద్దవాళ్ళు పెళ్లి కుదిరిస్తే సరిపోతుందా? పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇష్టం ఉండక్కర్లేదా? నువ్వు సరిగ్గానే చెప్పావు, కానీ నా తలరాతే ఎలా ఉందో తెలియట్లేదు. మళ్ళీ నీకేంటి, బంగారం లాంటి పిల్లవి, మంచి మనసున్న దానివి. నిన్ను చేసుకోవాలంటే ఆ మగాడికి అదృష్టం ఉండాలి. అంతేమీ లేదులే, నేనేం తెల్లగా ఉండను, గొప్ప అందగత్తని కాను. పిచ్చి మళ్ళీ, అందం అనేది రంగులోనూ శరీరంలోనూ ఉండదు, మనసులోనే ఉంటుంది. అమ్మయ్య, ఇన్నాళ్ళకి శివ లైన్లోకి వస్తున్నాడు. మాటల్లో పెట్టి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. మనసు పడి చేసుకోవడాలు, చూడగానే నచ్చేయడాలు అవన్నీ సినిమాలోనే జరుగుతాయి, నిజంగా కాదుగా. ఎందుకు కాదు? ఆ దేవుడు పుట్టించినప్పుడే ఎవరెవరు జంటగా ఉండాలో ముందుగానే నిర్ణయిస్తాడంట. అయితే నాకు జంటగా రాబోయేవాడెవడో నువ్వు చెప్పగలవా? ఓ, తప్పకుండా చెప్తాను. నీ కాబోయేవాడు నీకు నచ్చినవాడే అవుతాడు, నువ్వు మెచ్చినవాడే అవుతాడు. అబ్బా, ఇంత చుట్టూ తిరగడం ఎందుకురా బాబు? నీ కాబోయే మొగుణ్ణి నేనే అని చెప్పొచ్చుగా. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? నీళ్లలో చందమామని చూపించినట్టు అంది అందకుండా చెప్తే ఎలా? కొంచెం సూటిగా చెప్పరా బాబు. వాడి పేరేంటి, ఊరేంటి, ఎక్కడుంటాడు, ఎప్పుడొస్తాడు? చెప్పు చెప్పు చెప్పు. పానకంలో పుడక సరిగ్గా దిగబడింది. కర్మ. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, మీరేంటి ఇలా వచ్చారు? నా సంగతి సరే, మీరు పనిలోకి ఎందుకు రాలేదు? పెద్దయ్య గారు నన్ను కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. రావక్కర్లేదని చెప్పారు. వెళ్ళు అని చెప్పే ముందు కారణం ఏమైనా చెప్పారా? లేదు, నేను చేసిన తప్పేంటో కూడా తెలీదు. ఇప్పటిదాకా డ్రైవర్గా నేను ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయలేదు. నా వల్ల కారుకి చిన్న గీత కూడా పడలేదు. రోజు కార్ని శుభ్రంగా తుడిచి అద్దంలా మెరిసిపోయేలా ఉంచుతాను. అయినా తీసేశారంటే ఇది నా దురదృష్టం అంతే. గీత పడింది కారు మీద కాదు, నా మీద. అంటే వాళ్ళ కోడలు మాధవి క్యారెక్టర్ మీద. అమ్మగారు నిలబడి మాట్లాడుతున్నారు, రండి కూర్చోండి. శివ, ఆయన వెళ్ళమన్నారు సరే, అందుకు కారణం ఏంటో నువ్వు కూడా అడగలేదా? అడిగాను. అడిగితే జాన్ గారు ఆయనకి ఫోన్ చేసి శివకి కొన్నాళ్ళు విశ్రాంతి అవసరం, పనిలోకి రాడు అని చెప్పారు. అదేంటి, జాన్ అంకుల్ అలా ఎందుకు చెప్తాడు? చెప్పడం తెలుసు, అయినా ఇంతకు ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను. జాన్ గారు, శాస్త్రి బాబాయ్ ఎవరూ పెద్దయ్య గారికి అసలు ఫోనే చేయలేదంట. అంటే పెద్దయ్య గారు నిన్ను పనిలోంచి తీసేయడానికి కావాలని అబద్ధం చెప్పారా? ఏమో, అలా ఎందుకు చెప్పారో నాకేం తెలుసు. నాకు తెలుసు. పదండి. ఎక్కడికి? నాకు తెలియకుండా నిన్ను ఎవరూ పనిలోంచి తీయలేరు. ఆ రోజులాగే ఈ రోజు కూడా నా శివాని లాక్కుపోతుంది మహాతల్లి.
శివ ఇప్పుడే వచ్చాడు, కాసేపు ఇక్కడే ఉంటాడు. శివ పని చేయాల్సింది అక్కడ, ఇక్కడేం పని? ఏదో ఒకటి, ఓ గంట తర్వాత వస్తాడులేండి. ఓ గంట కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆగడానికి వీల్లేదు. పద శివ. వస్తున్నారా లేదా? పూజ మధ్యలో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఇంటి పెద్దగా ఇది నా మాట. ఈ ఇంటికి ఒక మర్యాద ఉంది, పరువు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. రేపటి నుంచి కొత్త డ్రైవర్ వస్తాడులే. కళ్ళకి అనుమానం అనే పొరలు కమ్మితే విచక్షణ నశించిన స్థితిలో ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పులే చేస్తారు. నన్ను సూటిగా ఏమీ తిట్టలేక శివాని పనిలో నుంచి తీసేసి ఇంటికి దూరం చేశాను కదా అని సంతోషపడుతున్నారేమో. ఎవరి కోసం నేను నా భర్తకి దూరంగా బతకడానికి సిద్ధంగా లేను. నా రాధ గురించి నాకు తెలుసు. తన మీద ఆశల్ని పెంచుకుంటుంది మళ్ళీ మాత్రమే అని కూడా నేను ఊహించగలను. కానీ ఆ నందిని కావాలని శివాకి మళ్ళీకి పెళ్లి జరుగుతుందంట అని చెబితే నేను కంగారు పడకుండా ఎలా ఉండను? ఇదేమీ తెలియకుండానే ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకుంటే నేనెలా వాళ్ళకి నచ్చ చెప్పగలను? చిన్నమ్మగారు, ఏమైంది మీకు? మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. ఇలాంటప్పుడు కారు నడపడం అంత మంచిది కాదు. అదిగో అక్కడేదో పార్క్ ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుందరు, పదండి. కూర్చో. పర్లేదండి. మీరు సరే అన్నాకే బయలుదేరదాం. కూర్చో. పర్లేదండి, నాకు ఇలాగే బాగుంది. పాపం జర్నీలో అలసిపోయి జంటగా పార్కులో రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. ఈ ఫ్లాష్ న్యూస్ని ఇప్పుడే బాబురావు గారికి చెప్పేయాలి. హలో
ఆయన చచ్చిపోయారు మన 4 రోజుల కింద. మళ్ళీ వచ్చిండా చూడరా బావా మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ వచ్చినా చెప్పు కరెక్ట్. నా మెళ్ళో బంగారం గొలుసుని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు టేబుల్ మీద పెడితే ఇప్పుడు కనిపించట్లేదు. అవునా? కొంపదీసి ఎవరైనా కొట్టేశారంటావా? ఈ మధ్య నా హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు కూడా పోతున్నాయి. అర్థమైంది. అయితే ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. ఏ ఆ పని మీరే చేసి ఉండొచ్చుగా. బేబీ, నేను మీ డాడీని. నన్నే దొంగ అంటావా? ఏమో, ఈ మధ్య మీకు కొత్త కొత్త అలవాట్లు అవుతున్నాయి కదా. బేబీ, నేను ఇంటి దొంగనే కాని దొంగ డాడీని మాత్రం కానే కాదు. ఓకే, మరి మీరు కాకపోతే ఇంకెవరు? నాకు తెలిసి తీరాల్సిందే. దాసు, చెప్పు. బాబురావు గారు, ఫ్లాష్ న్యూస్. అబ్బో, ఏంటది? చెప్తాను గాని మరి నాకేంటి? న్యూస్ వాల్యూని బట్టే రేటు కూడా ఉంటుంది. అయితే ఇది మీకు బంపర్ న్యూస్ అండి. ఏ దాసు, ఎక్స్ట్రాల్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. మీ ఇంటి కోడలు మాధవి గారు బస్తీకొచ్చి డ్రైవర్ శివాని ఇప్పుడే కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. బావగారు, మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? అదంతా చెప్పే టైం లేదు బావగారు, మాతో రండి. అరే, ఎక్కడికో చెప్పకుండా ఏంటి కంగారు? మావయ్య గారు, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. ముందు మీరు రండి. రండి బావగారు, రండి బావగారు, రండి బావగారు. చూడండి,